హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటే క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ ది కరెక్ట్ సెంటెన్స్ లేదా కరెక్ట్ వర్డ్ అని అడిగాడు. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫోటోసింథసిస్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్, అంటే కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక కాంతి రసాయన చర్య అన్నాడు. అంటే కాంతి రసాయన చర్య ఖచ్చితంగా సన్లైట్ని తీసుకొని అది కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది కాబట్టి ఈ పాయింట్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఫోటోసింథసిస్ ఈజ్ ఏ రిడక్షన్ రియాక్షన్ అన్నాడు. రిడక్షన్ అంటే క్షయకరణ చర్య. సో రిడక్షన్ రియాక్షన్ అంటే మనకి ఆక్సిజన్ ఈజ్ రిమూవ్ అండ్ హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాడింగ్ అని ఉంటుంది. అంటే ఆక్సిజన్ రిమూవ్ చేయడము, హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు యాడ్ అవ్వడము, కాబట్టి ఇది రిడక్షన్ రియాక్షన్. ఈ పాయింట్ కూడా కరెక్టే. సో ఫోటోసింథసిస్ ఈజ్ ఏ ఎనబాలిక్ రియాక్షన్. ఎనబాలిక్ రియాక్షన్ అంటే నిర్మాణాత్మక చర్య. అంటే ఒక ఫోటోసింథసిస్ అనేది ఒక బిల్డింగ్ కట్టడం లాంటిది. ఎందుకంటే మనకు 4 ఫ్యాక్టర్స్ అవసరం. దానిలో ఏంటంటే 1 కార్బన్ డైఆక్సైడ్, 2 వాటరు, 3 సన్లైట్, 4 క్లోరోఫిల్. ఇవన్నిటితో కలిపి ఒక ఎనబాలిక్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఫైండ్ అవుట్ ది కరెక్ట్ వన్ అంటే దీని ఆన్సర్ 5 అని వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.